నేను ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళినాను సార్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి. అక్కడ కొంతమంది నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కలిసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం పట్ల కొంత అసహనాన్ని వ్యక్తపరుస్తూ నిరసన చేసిండ్రు. వాళ్ళన్నటువంటి మాటలు నేను మీకు చెప్తాను, మీరు కూడా దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, మేధావులందరూ కూడా పదవులు వచ్చినాయి, పెదవి దగ్గరనే మాట ఆపేస్తున్నారు, పెదవి ముడుచుకున్నారు అనేసి ఒక మాట మాట్లాడారు. నిజంగా పదవులకు ఆశిస్తే వాళ్ళు మేధావులు అవుతారా? పదవులు ఆశించిన వాళ్ళు ఇప్పుడు నోరు బయటికి తెరవకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఎట్లా ఉంటాయండి? అంటే మేధావులుగా ఎవరిని అంగీకరించాలనేది మొదట మన ముందున్న ప్రశ్న. ఎప్పుడూ మాట్లాడే వాళ్ళే మేధావులు అవుతారు తప్ప ఏదో ఆశించి ప్రయోజనాలతో వెళ్ళిన వాళ్ళు మేధావులు కారు. అయితే ఇక్కడ నిరుద్యోగుల సమస్య నిన్న జేఏసీ జరిగింది. నిరుద్యోగులు కూడా కొందరినే మేధావులుగా గుర్తించడం వల్ల వాళ్ళకు ఎదురవుతున్నటువంటి సమస్య అని నేను అనుకుంటున్నాను. ఇవాళ యూనివర్సిటీలో ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్లకు సరి అయినటువంటి అంటే ఇప్పుడు సమాచారం ఇవ్వటం కూడా అవసరమే. అనేక విషయాల మీద ఇవాళ ఆపరేషన్ కగార్ దాని మీద మేధావులు మాట్లాడుతున్నారు. తెలుగు భాషకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మారుస్తున్నటువంటి సిలబస్ల మీద, వీటి మీద కూడా మేధావులు మాట్లాడుతున్నారు. మేధావులు అనేక అంశాల మీద ఎక్కడక్కడ రౌండ్ టేబుల్లో కానీ తమకు విడిగా ఇట్లా అవకాశాలు వచ్చినప్పుడు కానీ చెప్తున్నారు. అయితే వీళ్ళు ఉద్యమకారులు గారు. వీళ్ళు ఉద్యమంలో కలిసి వాళ్ళ వెంబటి తిరగడానికి లేదా వాళ్ళ వెంబటి వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు. వాళ్ళ సమస్యలు లేదా వాళ్ళ పరిధులు, ఆ పరిధులు ఉంటాయి. ఉద్యమం ఎప్పుడూ విద్యార్థులు లేదా యువకులు చేస్తారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ పదవులు ఆశించి, పాలన ఆశించి, ప్రభుత్వాలు ఆశించి పనిచేస్తుంటారు రాజకీయ నాయకులు. వాళ్ళు మేధావులు, కవులు, రచయితలు వీళ్ళు తమ స్వరాన్ని తమ పరిమిత వేదికల ముందు వినిపిస్తుంటారు. అట్లా గతంలో వినిపించాం, ఇప్పుడు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, కానీ గతంలో చాలా వరకు చీమ చిటుక్కుమంటే కూడా ఉద్యోగుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, రైతుల పక్షాన కావచ్చు, అంటే సమాజంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా కూడా వాటి తరపున మాట్లాడేటువంటి కొంతమంది, నేను వాళ్ళ పేర్లు తీయను సార్, బట్ వాళ్ళు అందరూ కూడా నోటికి తాళాలు వేసుకోవడంతో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నిజంగా చాలా ఒక బాధాకరంగా వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. ఎందుకు మేధావులు అందరూ సైలెంట్ అయ్యారు అంటే, ఇన్ని రోజులు మా పదవుల గురించి, మాకు రావాల్సిన ఉద్యోగాల గురించి వీళ్ళు ఫైట్ చేయలేదా? వాళ్ళకు సంబంధించిన పదవుల కోసమే ఫైట్ చేసిరా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా పారితోషకాలు, పదవులు అనేది వాళ్ళు ఆశించి ఉంటే ఆ పదవులు, పారితోషకాలు ఏ గవర్నమెంట్లోనన్నా పొందొచ్చు. బట్ ఇప్పుడు సైలెంట్ కావడం వెనకాల రీజన్స్ ఏమంటారు? మీరు అబ్జర్వ్ చేసింది కూడా చెప్పండి. అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నిశ్శబ్దంగా ఏమి లేరని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు అనే మాట ఓకే, కానీ ఇప్పుడు అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళను బహుశా అప్పుడున్న ప్రభుత్వం సరైనటువంటి విధంగా గుర్తించలేదు కావచ్చు, లేదా వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాలు వీళ్ళకి అందించలేదు కావచ్చు. అట్లా ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి సమస్యలు మాట్లాడినటువంటి సందర్భం అయితే ఒకటి ఉంది. చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి ఒక 3-4 సంవత్సరాల కాలం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం ఇవ్వవలసినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏ ప్రభుత్వం అయినా కానీ, గత ప్రభుత్వం కానీ లేదా అంతకుముందున్న ప్రభుత్వం కానీ, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి మనం మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, అట్లనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు, చంద్రశేఖరరావు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలన్నీ ఎప్పటికప్పుడు మేధావులను నోరు మోయించేటటువంటి పని చేస్తారు. చంద్రబాబు టైం నుంచి కూడా ఈ ప్రయత్నం నడుస్తూనే ఉంది. అంటే ప్రతి ప్రభుత్వం మేధావుల యొక్క స్వరం బయటకు వినిపించకుండా, ఎందుకంటే మేధావుల యొక్క స్వరం సామాజిక అంశాల్ని లోతుగా విశ్లేషించి ఒక ఉద్యమాన్ని రూపొందించడానికి కావలసినటువంటి ప్రాథమిక ప్రాతిపదిక వీళ్ళు ఏర్పాటు చేస్తారు. కనుక వీళ్ళని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఏదో రకంగా
స్వరాన్ని మూసేయించడానికి లేదా తమకు దగ్గరగా చేర్చుకోవడానికి లేదా పదవుల్లోనో పారితోషికాలతోనో లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు చేస్తుంది. ఈ ఈ అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుంది అని అంటే, గత ప్రభుత్వం గట్టిగా అరిచిన వాళ్ళు ఇప్పుడు అరవడం లేదు. అది కరెక్ట్ సార్. ఇప్పుడు అది సమస్య. గత ప్రభుత్వంలో ఏదో ఒక వెలితిని భావించిన వాళ్ళు ఇప్పుడు ఆ వెలితిని పూడ్చుకుంటున్నారు. అంటే పారితోషికం ఇప్పుడు కోటి పారితోషికరు అనేది ఎవరైనా ఇస్తారా? ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఒక ₹1,00,00,000 ఇస్తాము అని అన్న తర్వాత చాలామంది నోళ్ళు మూసుకున్న సందర్భం మనకు కళ్ళ ముందట కనబడుతున్నది. కాబట్టి ఇవి ప్రభుత్వాలకు సహజమైనటువంటివే, కొంతమంది అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న మేధావులకు కూడా సహజమైనటువంటి విషయమే. అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని గొంతులు ఉన్నాయి. ఈ గొంతులు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాయి. ఈ గొంతుల్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉద్యమకారులకు లేదా ఇప్పుడు సమస్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి గొంతుల్ని కూడా లేదా ఇప్పుడు గొంతెత్తుతున్న మేధావుల్ని కూడా ఉపయోగించుకోవాలి.